హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. మిస్టర్ హ్యాన్ని ప్రిన్స్ యోంగి అయితే బంధిస్తుంది. అక్కడికి జాంగ్ భూషణ్ అయితే వస్తాడు. ప్రిన్స్ యోంగి గారు ఎందుకు బంధిస్తున్నారు అనేసి అడుగుతాడు. అది నా పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం అనేసి అంటుంది. అలాగే యోంగి వండుకొని, అవును అతను నీకు ఏమవుతాడు అనేసి వచ్చి విడిపిస్తున్నావు అనేసి అడుగుతుంది. జాంగ్ భూషణ్ ఇలా చెప్తాడు, యోంగి గారు షన్ను బాస్ గారు అతన్ని వదిలేయమని చెప్పారు, అతని కోసం అక్కడ ఉన్నారు చూడండి అనేసి చూపిస్తాడు. అక్కడ బండిలో మన షన్ను అయితే ఉంటాడు. అంతే, అలా అనేకాలకి యోంగి వండుకొని మిస్టర్ హ్యాన్ అయితే వదిలేస్తుంది. వాడు వండుకొని భూషణ్తో ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. యోంగి వండుకొని షన్ను బండిలో ఉన్నాడు కదా, వాడిని అలా కళ్ళతో కోపంగా చూసి వెళ్ళిపోతుంది. తర్వాత జిన్లిన్ వచ్చి, బాస్ గారు షూ వర్క్ షాప్ దగ్గర అయితే అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు అని అంటాడు. అని అక్కడికైతే వెళ్తారు. జనాలందరూ మిస్టర్ కాంగ్ తిరిగి వచ్చారు అంటూ కొలుస్తూ ఉంటారు. అప్పుడు షన్ను వండుకొని తన కత్తి తీసి విసురుతాడు. అక్కడ ఒక మాయాజాలం మాదిరిగా ఉంటుంది నీడ, దాని మీద అయితే కత్తి వేస్తాడనమాట. కత్తి పడడంతో అది మాయమైపోతుంది. అక్కడ లీడ్ షూ కూడా ఉంటాడనమాట. చూసారు కదా, ఇలా ఇక్కడంతా కొత్తగా జరుగుతుంది అని అంటాడు. దానికి షన్ను అలాగే యాంగ్షింగ్ వండుకొని, అయితే ఈ కేసు మరీ జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి అంటారు. అక్కడ జనాలు దొరికింది అనేసి అంటూ ఒక తెల్లరాయినైతే తీసుకుని అపురూపంగా చూస్తూ ఉంటారు. యాంగ్ దాన్ని చూస్తుంది. తనకి ఒక విషయం అర్థమవుతుంది, ఇది కావాలని ఎవరో చేస్తున్నారు అని. తర్వాత షన్నుని అలాగే యాంగ్షింగ్ని చూపిస్తారు. యాంగ్షింగ్ వండుకొని షన్ను దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, ఏమో చేయడానికి కావాలనే కవరప్గా జంగ్షూ వర్క్ షాప్ని పెట్టుకొని ఏమో పెద్ద ప్లానే వేశారు అంటుంది. అలాగే దీనిలో ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నాడు అని అంటుంది. షన్ను వండుకొని అవును అంటాడు. ఈ కేసుని చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి అనేసి అంటాడు. అలాగే నువ్వు ఈ కేసును వదిలే, నీకు చాలా బోరుగా ఉంటుంది, అలాగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అనేసి అంటాడు. యాంగ్షింగ్ వండుకొని, లేదు ఏం జరిగినా ఈ కేసును మాత్రం నేను వదలను అనేసి అంటుంది. షన్ను వండుకొని, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, చాలా ప్రమాదం అని అంటున్నాను కదా అనేసి అంటాడు. యాంగ్షింగ్ వండుకొని, ఏంటి నిజంగానా, ఇది నా మీద ప్రేమేనా అనేసి అడుగుతుంది. షన్ను వండుకొని, అదేం లేదు, షన్ను వండుకొని ఒక అమ్మాయిని కేసులో పెట్టి బలిచ్చారు అని అంటారు జనాలు అనేసి చెప్తాడు. అలాగే ఈ కేసు వదిలే అని అంటాడు. దానికి యాంగ్షింగ్ వండుకొని నవ్వుతూ కుదరదు అని చెప్తుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మనకి యాంగ్షింగ్ బయటకైతే వెళ్ళడానికి వెళ్తుండగా అంకుల్ అయితే వస్తాడు. అంకుల్కి చెప్పాల్సిన పనులన్నీ చెప్పి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ సడన్గా జిన్లిన్ అయితే వస్తాడు. వాడికి కూడా లొడని వాగి పనులన్నీ అప్పచెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుండగా అక్కడికి మళ్ళీ సడన్గా యాంగ్షింగుని అయితే వస్తుంది. తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ లొడని వాగుతూ పనులు చెప్తుంది. తనండుకొని, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. యాంగ్షింగు షన్ను వస్తున్నాడని అడుగుల శబ్దం విని అక్కడి నుంచి అయితే వెంటనే వెళ్ళిపోతుంది. కానీ షన్ను చూసేస్తాడనమాట. తర్వాత జిన్లిన్ పిలిచి, నువ్వు యాంగ్షింగ్ తెలియకుండా తన వెనకాలే ఫాలో అవ్వు అనేసి అంటాడు. సరే అనేసి వెళ్తాడు జిన్లిన్. తర్వాత తను దర్యాప్తు చేయడానికి ఒక జాగాకైతే వెళ్ళుంటుంది. మళ్ళీ అదే ప్లేస్కి అయితే వెళ్ళి, ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి మీద మళ్ళీ డౌట్ అయితే వస్తుంది. అందుకు అక్కడ వెళ్ళి మళ్ళీ దర్యాప్తు చేద్దామనేసి వెళ్తుంది. అక్కడ మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అయితే ఉంటాడు. వాడు చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు. మన యాంగ్ మాట్లాడిస్తూ ఉంటే కూడా వాడు చాలా భయపడుతూ తననైతే దూరంగా నొట్టినప్పుడు ఒక పౌడర్ని అయితే చల్లేస్తాడు. తర్వాత మన యాంగ్ని అయితే ఒకడు తొంగి చూస్తూ ఉంటాడు. అంటే వాడి కోసమే వచ్చుంటుంది అనమాట మన యాంగ్. వాడినైతే ఫాలో అయితే వెళ్తూ ఉంటుంది. ఆ పౌడర్ చల్లడంతో మన యాంగ్కి అయితే చాలా అంటే చాలా మత్తుగా ఉంటుంది. కానీ ఆ మత్తును వదిలించుకొని వాడినైతే ఫాలో అవుతుంది. వాడు ఒక గుర్రం ఎక్కి పారిపోతాడు. వాడు వెనకాలే మన యాంగ్ కూడా గుర్రం ఎక్కి వెళ్తుంది. వీళ్ళిద్దరు వెనకాల మన జిన్ అయితే ఫాలో అవుతాడు. కావాలనే వాడు ఒక టెంపుల్కి అయితే వెళ్ళి లోపలికైతే దాక్కుంటాడు. ఆ జాగాల కోసం మన యాంగ్ అయితే లోపలికైతే వెళ్తుంది. అక్కడ ఎవరో ఒక ఆమె కూర్చొని ఉండగా ఆమె దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక్కడికి ఎవరైనా సస్పెక్ట్గా ఒక వ్యక్తి అయితే వచ్చారా అనేసి అడుగుతూ ఉంటుంది. ఆమె తిరిగి అసలు చూడదు. తన దగ్గరికి వెళ్ళి భుజం మీద అయితే చేయి పెట్టంగానే తన మెడకి ఒక దారం అయితే బిగాస్తారు. తనకి ఊపిరంటే ఆడదు. అప్పుడు హెల్ప్ మీ అనేసి అరుస్తుంది. అంతే, తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. తను లేచి చూసేసరికి అక్కడ లేడీ ఉండదు. అక్కడ ఒక వ్యక్తి అయితే పడిపోయి ఉంటాడు. అంటే తను వెతుక్కుంటూ కూర్చుంటుంది కదా, ఆ వ్యక్తి అనమాట. కొను ప్రాణంతో ఉంటాడు.
లేవండి లేవండి అని లేపుతూ వెళ్తుండగా ఆయన అయితే చనిపోతాడు. అప్పుడే చనిపోవడంతో అక్కడికి ఒక ఆమె వచ్చి ఏం చేస్తున్నావు అనేసి అంటుంది. మీరెవరు అనేసి యాంక్షింగ్ వండుకొని అడుగుతుంది. ఏంటి ఇక్కడొచ్చి మర్డర్ చేసావా అనేసి ఆమె వండుకొని అంటుంది. లేదు లేదు ఇతన్ని నేను చంపలేదు అనేసి యాంక్షింగ్ అంటుంది. వెంటనే ఆమె సైనికులు పిలిపించి తనైతే బందీరాలు చేస్తుంది. తర్వాత తననైతే బంధించుంటారు కదా, అక్కడికి లీడర్ షూ అయితే వస్తాడు. యాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు. యాంగ్ ఇలా చెప్తుంది, నేను నిజంగా ఒక ఫూల్ని, తన వెనక వెళ్లకుండా ఉండవలసింది అంటుంది. అప్పుడు తన మీద ఉన్న పౌడర్ని అయితే గమనిస్తుంది. సేమ్ ఇలాంటి పౌడరే జంక్షు వర్క్షాప్ దగ్గర కూడా చూశాను అంటుంది. తర్వాత షన్నుకి జిన్లిన్ అంతా వివరంగా చెప్తూ వస్తాడు. షన్ను అయితే చాలా చాలా కోపంగా వస్తూ ఉంటాడు. చూచి వండుకొని యాంగ్ను కలవడానికైతే వస్తుంది, కానీ లోపలికైతే పంపేరు. అలా వెళ్ళకూడదని తన ఫ్రెండే తనని అడ్డుకుంటూ ఉంటాడు. తర్వాత లీడర్ షూ అయితే బయటకైతే వస్తాడు. వచ్చి అంతా బాగానే ఉంది అని చెప్తాడు. చూచుతో ఇలా అంటాడు, తనని నిర్దోషిగా నిరూపించాలంటే అది చాలా కష్టం అంటాడు. అది సాధ్యం కాదు అనేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రిన్స్ రూనిక్ గారు చూశానని సాక్ష్యం అయితే చెప్పారు, అందువల్ల అనేసి అంటాడు. అప్పుడు అక్కడికి లై అయితే వస్తాడు. సాక్షిని అయితే బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తనని విడిపించడానికి ఎవరూ కూడా రాలేదు అనేసి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి షన్ను అయితే వస్తాడు. షన్ను కూడా మాట్లాడతాడు. షన్ను వండుకొని వాడు నోరు మూయించేలా మాట్లాడతాడు. అలా చాలానే మాట్లాడతారు. తర్వాత అక్కడి నుంచి అయితే లై అయితే వెళ్ళిపోతాడు. ఆ రాత్రి లీడర్ షూ వండుకొని మాస్టర్ మూని తీసుకొస్తాడు. షన్ను తీసుకొని రమ్మని చెప్పారు అనేసి అంటాడు. షన్ను వండుకొని యాంక్షింగ్ ఏం చెప్పింది, వాడిని ఫాలో అయ్యాను, మేనేజ్ టెంపుల్కి దాకా వెళ్ళింది కదా అనేసి అంటాడు. అవును అనేసి షూ అలాగే జిన్ అంటారు. షన్ను ఆ బాడీని చూసి జిన్ పిలిచి నీ కాళ్ళు లేపి పైకి చూపించు అంటాడు. వాడైతే చూపిస్తాడు. జిన్ కాలుకైతే చాలా మట్టి అయితే అంటుకో ఉంటుంది, కానీ ఆ చనిపోయిన వ్యక్తికి ఏమాత్రం మట్టి అంటుకోనుండదు. అలా షన్ను, జిన్లిన్ అలాగే లీడర్ షూ ముగ్గురు దర్యాప్తు చేస్తూ ఉంటారు. యాంగ్ దర్యాప్తు చేయడానికి వెళ్ళుంటుంది కదా, అదే జాగాకి జిన్లిన్, షన్ను అయితే వెళ్తారు. అంతా అక్కడ చెక్ చేస్తుండగా అక్కడైతే బెడ్రూమ్లో చాలా రక్తం అయితే చూస్తారు. తర్వాత రోజు ఆ టెంపుల్కి అయితే వెళ్తారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమెతో నా భార్య ఈ తప్పు చేస్తుండదని కరాఖండిగా చెప్తాడు. అందుకే ఆమె ఇలా అంటుంది, ఏంటి నీ భార్య మధ్య నేను కావాలని అబద్ధం చెప్తున్నాని అని అంటున్నావా అనేసి అంటుంది. షన్ను దానికి ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు. మీరు నిజం చెప్తారని ఆశిస్తున్నా అనేసి అంటాడు. అలాగే ఆమె వండుకొని నిజమైతే వాడికి చెప్పేస్తుంది. ఎవరో చంపి ఇలా బాక్స్లో పెట్టి వెళ్ళారని అంతా వివరంగా చెప్పేస్తుంది. తర్వాత షన్ను అక్కడి నుంచి అయితే థ్యాంక్ యూ చెప్పి వచ్చేస్తాడు. ఈ వండుకొని అందరినీ బంధిస్తాడు. షూని అలాగే చూచూ ఫ్రెండ్ ఫుల్ జాంగ్ని బంధిస్తాడు. లీడర్ షూ మీద అయితే మెడ మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షన్ను అయితే వస్తాడు. షన్ను వచ్చి రాజమాత సందేశం పంపించింది అని అంటాడు. అందరూ మోకాల మీద అయితే కూర్చుంటారు. ఆ సందేశంలో యాంక్షింగ్ నిరపరాధి, తను ఈ తప్పు చేయలేదని నిరూపణ అయింది అనేసి ఉంటుంది. అది చదివి జిన్లిన్ అయితే వినిపిస్తాడు. తర్వాత లై అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత యాంగ్ కోసం తన కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. యాంగ్ రాగానే తన వెంట హక్ చేసుకొని తన పైనుండే డస్ట్ అంతా దులిపేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా అక్కడికైతే షన్ను వస్తాడు. చాలా చాలా ఆత్రంగా అయితే వస్తాడు. బాస్ మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అనేసి అంటుంది. యాంగ్ వండుకొని ఆగు, నేను వస్తాను, ఇంకా కేసు దర్యాప్తు చేసేది ఉంది కదా అనేసి అంటుంది. దానికి షన్ను కోపం వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్దామనేలోగా మళ్ళీ యాంక్షింగ్ అయితే ఆపేస్తుంది. నువ్వు ఈ కేసు దర్యాప్తు చేయడానికి వీల్లేదని షన్ను అంటాడు. దానికి యాంక్షింగ్ లేదు, నేను అన్ని సేకరించాను, ఆల్మోస్ట్ అయ్యొచ్చేసింది, ప్లీజ్ నన్ను దర్యాప్తు చేయనివ్వు అనేసి అంటుంది. షన్ను వండుకొని ఏం మాత్రం కుదరదు, ఈ కేసు నువ్వు వదిలేయి అనేసి అంటాడు. దానికి యాంగ్ కుదరదు అంటుంది. అలాగే షన్నునైతే బాగా తిట్టేస్తుంది. వాడికి నచ్చిన మాట అయితే ఒకటి అనేస్తుంది అనమాట. అంతే, అక్కడి నుంచి షన్ను కోపంగా అయితే వెళ్ళిపోతాడు. తర్వాత యాంక్షింగ్ వెళ్ళి ఆ బాడీని మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది, ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో అనేసి. తర్వాత యాంక్షింగ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి లైబ్రరీకి అయితే వెళ్తుంది. ఇక్కడ లీడర్ జీ అయితే ఉంటాడు. ఈ టైంలో ఏంటి అనేసి అడుగుతాడు. నాకు జంక్షు వర్క్షాప్ గురించి మొత్తం వివరాలు కావాలి అని అడుగుతుంది.
సరే అక్కడున్నాయి వెళ్ళి చూడు అని అంటాడు. తర్వాత నేను ఇంక బయలుదేరుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తను వండుకొని సరే అంటుంది. తను అక్కడ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు చెప్పుకుంటాడు అనమాట. తర్వాత మనం షన్నునైతే చూపిస్తారు. షన్ను వండుకొని యాంగ్ అన్న మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళ అమ్మనైతే కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే యాంగ్ వాడితో అన్ని మాటలు సేమ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద అబద్ధపు రిపోర్టు రాసింటాడు కదా, దానివల్ల వాళ్ళ అమ్మ అయితే తిట్టు పోస్తుంటుంది. అలా తిట్టేసి అలాగే చనిపోతుందన్నమాట వాళ్ళ అమ్మ రక్తం కక్కుకొని. అంటే వాళ్ళ అమ్మ అప్పుడు అనారోగ్యంతో ఉంటుందన్నమాట. దాన్నంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మన షన్ను. ఇక్కడితో ఎపిసోడ్ 15 అయితే ముగుస్తుంది. ఈ డ్రామా ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసే కొద్దికి చాలా అంటే చాలా మంది వ్యూవర్స్కి అయితే ఇది చూపిస్తుంది డ్రామాని. అలాగే మరొక విషయం, ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మీరు ఎంత మంచి కామెంట్స్ పెట్టే కొద్దికి అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను డైలీ వీడియోస్ పెట్టడానికైతే ఆల్మోస్ట్ ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఇంక నుంచి పెడతాను కూడా. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ఫాలో చేసేయండి.